కట్టిన సెయిలింగ్ బోట్స్ అవన్నీ కూడా. ద ఫస్ట్ షిప్ దట్ వాస్ మేడ్ బై మెటల్. థామస్ ఆండ్రూస్ అనే బెల్ఫాస్ట్లో ఉండే ఒక ఇంజనీర్ అద్భుతమైన ఓడ తయారు చేశాడు. 16 కంపార్ట్మెంట్లు పెట్టాడు. దానిలో ప్రజలందరూ పోటీలు పడి టికెట్లు కొనుక్కున్నారు. 2200 మంది ఇంక్లూడింగ్ క్రూ అందరూ టైటానిక్ ఎక్కేశారు. సరే, చాలా బాగుంది. దాని మీద ఏం రాశాడు తెలుసా? టైటానిక్ దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్ అని రాశాడు. ఇది మునగనే మునగదు అన్నాడు. కారణం ఏంటి? అది 2000 కోట్ల రూపాయలు, ప్రస్తుత మారక ద్రవ్యంలో 2000 కోట్ల రూపాయలు పెట్టి కట్టారు. ఆ టైంలో 110 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెప్తున్నా మీకు. ఆ టైంలో దిస్ ఈజ్ వర్చువల్లీ అన్సింకబుల్. ఎవరు అడిగారు? థామస్ ఆండ్రూస్. హౌ కాన్ఫిడెంట్ యు ఆర్ అంటే ఆయన ఎవరో తెలుసా? నాట్ ఈవెన్ గాడ్ కెన్ సింక్ ఇట్ అన్నాడట. దేవుడు కూడా దీన్ని ఏం చేయలేడు. అక్కడ వచ్చింది ప్రాబ్లం. అప్పటిదాకా బాగానే ఉంది, నువ్వు కట్టావు బాగానే ఉంది, ఓడ చేసావు బాగానే ఉంది, మరి దేవుడు కూడా ముంచలేడు అంటావేంటి? ఆ మాట ఏంటి? నువ్వు నీకు దేవునికి పోటీ ఏంటయా? దేవుడు సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వశక్తివంతుడు. ఆయనతో పోటీ అని నీకు. సరే, వెళ్ళాడు. హెరాల్డ్ బ్రైడ్ అనే ఒక వ్యక్తిని వైర్లెస్ ఆపరేటర్ని తీసుకున్నారు. స్మిత్ అనే వ్యక్తిని 46 సంవత్సరాలు అపారవనం కలిగిన ఒక కెప్టెన్ తీసుకున్నారు. ఓడ బయలుదేరగానే అందరూ కూడా హర్షాక్తి రేఖలు, అందరూ కేకలు, అరుపులతో ఓడ బయలుదేరిపోయింది. 3 రోజులు వెళ్ళిన తర్వాత ఆ వైర్లెస్ సెట్లలో కొన్ని మాటలు వినబడుతున్నాయి. ఏమన్నా తెలుసా? ఏ వేలో అయితే టైటానిక్ వెళ్తుందో ఆ మార్గంలో ఐస్బర్గ్స్ ఉన్నాయి. బయటికి కనపడడానికి చిన్నగానే కనపడితే కానీ లోపల చాలా పెద్దగా ఉంటాయి ఆ మంచు కొండలు. టైటానిక్ వెళ్ళి గనక దానికి ఢీ కొడితే పగిలిపోద్ది ఓడ. అందును బట్టి చేంజ్ ద డైరెక్షన్ ప్లీజ్, ఇమ్మీడియట్లీ చేంజ్ ద డైరెక్షన్. ఆ దిశను మార్చండి, వేగాన్ని తగ్గించండి అని ఆ వైర్లెస్ సెట్ లో మాటలు వినబడితే థామస్ ఆండ్రూస్, స్మిత్, హెరాల్డ్ బ్రైడ్ ఇలాంటి వాళ్ళందరూ కూర్చుని ఏమనుకున్నారు తెలుసా? మనం ఏం పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఈ మాటలని. ఎందుకోసం అంటే మన టైటానిక్ అంత బలమైంది, ఒకళ్ళు వస్తే రాని ఐస్బర్గ్ని ఢీ కొట్టుకుని వెళ్ళిపోతే తప్ప మన టైటానిక్ పగిలిపోయే పరిస్థితి అయితే లేదన్నారు. అలాగే పోనిచ్చారు. వెళ్ళింది. వెళ్తున్న ఓడ ఒక్కసారి ఆగింది. కారణం ఐస్బర్గ్ ఢీకొంది, అడుగు భాగం పగిలిపోయింది. గంటలో మునిగిపోతే టైటానిక్. రక్షించబడ్డానికి కూడా అవకాశం లేని ఆ పరిస్థితుల్లో, చిన్న చీకట్లో, కట్టిక భయంకర పరిస్థితుల మధ్య ఆ చల్లని నీటిలో 2000 మందిలో 1600 మంది జల సమాధి అయిపోయారు. కేవలం 600 పైచులకు మాత్రమే రక్షణ పొందారు. అవి కూడా చిన్న చిన్న బోట్లలో తీసుకొస్తే ఆ తర్వాత కాలిఫోర్నియన్ అనే ఒక ఓడ వాళ్ళు వచ్చి ఆ తర్వాత సమయంలో తీసుకెళ్ళిపోవాలి. 600 మంది మాత్రం బ్రతుకుతారు. మిగతా వాళ్ళందరూ జల సమాధి చేయబడ్డారు. అందులో ప్రపంచ కుబేరులైన 3, జాన్ జాకబ్ ఆస్టర్, బెంజమిన్ గాగన్హమ్, ఐస్లర్ స్ట్రాస్ అనే నంబర్ 1, 2, 3 మొదటి 3 స్థానాల్లో ఉన్న కుబేరులు టైటానిక్ లో ఉన్నారు. ఆ రోజు ఆ 3 కూడా ప్రాణాలు కోల్పోయారు. ఆ చల్లని నీటిలో ప్రాణాలు కోల్పోయారు. ఆ 3 తమ డబ్బు కానీ తమకున్న ఏది కూడా వాళ్ళు రక్షించలేరు. అది ఈ సంఘటన మనందరికీ తెలిసిందేగా. జాగ్రత్త వినండి. అమెరికాలో ఒక మ్యూజియం కట్టారు. దాన్ని టైటానిక్ మ్యూజియం అంటారు. మీరు ఎప్పుడైనా అవకాశం వస్తే అమెరికా కనుక వెళ్తే ఆ మ్యూజియాన్ని దర్శించాలనుకుంటే మీరు వెళ్ళిన తర్వాత మీరు టికెట్ కొనుక్కుని లోపలికి వెళ్తారు కదా, అప్పుడు మీకు ఒక కార్డు ఇస్తారు. ఒక టికెట్ అనుకోండి. ఆ కార్డు వెనకాల ఒక పేరు ఉంటుంది. వాళ్ళు ఏమంటారు తెలుసా? సార్, ఈ మ్యూజియంలో తిరిగినంతసేపు మీరు ఈ పేరు మీదే ఉండండి అంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా పేరు జాన్ వెస్లీ అనుకోండి. ఆ మ్యూజియంలో నా పేరు జాన్ వెస్లీ కాదు. ఆ కార్డు వెనకాల ఏ పేరు అయితే ఉంటుందో ఆ పేరుతో, ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్వర్డో లేకపోతే సిమ్సన్ ఏదో పేరు అనుకోండి, ఆ పేరుతో నేను తిరగాలన్నమాట లోపల. అలా ఫీల్ అవ్వాలి. సో అందరూ టికెట్లు కొనుక్కుంటారు. దాని వెనకాల ఉన్న పేరు, ఆహా ఈ పేరు నాదా అని చెప్పి లోపల తిరుగుతారు. ఆ టైటానిక్ మునిగిపోయినప్పుడు అక్కడి నుంచి తీసిన, రికవరీ చేసిన ఆ వస్తువులు ఇవన్నీ కూడా మ్యూజియంలో ఉంటాయి. వారందరి ఫోటోలన్నీ ఉంటాయి. ఆ టైటానిక్ సంబంధించిన చరిత్ర అంతా దానిలో ఉంటుంది. అయితే ఇదంతా అయిపోయిన తర్వాత చివరిలో ఒక రూమ్లోకి రావాలి. అది దాటికి బయటకు వచ్చేయడమే, ఎగ్జిట్ డోర్కి రావడమే. ఆ రూమ్లోకి వచ్చిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? అక్కడ 2 లిస్టులు ఉంటాయి, 2 కేటగిరీలు. ఒకటి టైటానిక్ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు, మరొకటి టైటానిక్ దుర్ఘటన నుండి రక్షించబడిన వారు అనే 2 కేటగిరీలు ఉంటాయి. ఇప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మీకు ఇవ్వబడిన ఆ టికెట్ వెనకాల ఉన్న పేరు ఇందులో ఉందా అందులో ఉందా వెతకాలి. చాలా మంది వెతకడం మొదలు పెడతారు. ఓహో సిమ్సనా, ఎక్కడ ఉంది, ఇక్కడ లేదా, రక్షించబడిన వాళ్ళు ఉందా, హే నేను రక్షణ పొందానని చెప్పి సంతోషంగా బయటకు వచ్చేస్తారు. అది ఇందులో ఉందనుకోండి పేరు, నేను మునిగిపోయినా, ముంచేశారా నన్ను,
అని చెప్పి వాడికి ఎక్కడలేని బాధ. ఎందుకంటే మరి ఆ మ్యూజియం అంతా అదే పేరులో ఉన్నాడు కదా. ఆ మునిగిపోయిన లిస్టులో ఉన్న పేరు చూసి ఎక్కడలేని దుఃఖం బాధతో బయటకు వస్తారు. వాళ్ళేదో చిన్న ప్రాక్టికల్ చేద్దామని అనుకున్నారు. కానీ జాగ్రత్త వినండి ప్రియులారా, మ్యూజియంలోకి ఎంటర్ అవ్వడానికి ముందు చాలా కేటగిరీలు ఉన్నాయి. డబ్బున్నవాడా లేడా, చదువుకున్నవాడా లేడా, ఎత్తెంత, హైట్ ఎంత, వెయిట్ ఎంత, కులమేంటి, మతమేంటి, జాతి ఏంటి, చదువేంటి, రకరకాల కేటగిరీలు ఉన్నాయేమో లోపలికి వెళ్ళడానికి ముందు. ఒక్క పాయింట్ దగ్గరికి వచ్చేసరికి రెండే కేటగిరీలు. There will be only 2 categories one day. Either you are lost or you are saved. నువ్వు రక్షణ పొందిన వ్యక్తివా, నశించిపోయే వ్యక్తివా, అంతే. దట్స్ ఇట్. ఒక రోజు నీ జీవితంలో ఆ స్థానంలో నిలబడాలి. నువ్వు ఈ భూమి మీద ఉన్నంతకాలం నీ కులాన్ని బట్టి పిలవబడ్డావేమో, నీ మతాన్ని బట్టి నీకు ఐడెంటిటీ ఉందేమో, నీ చదువును బట్టి నీకు ఐడెంటిటీ ఉందేమో. కానీ వన్ డే విల్ కమ్ ఇన్ యువర్ లైఫ్. ఆ రోజు నువ్వు దేవుణ్ణి అంగీకరించి రక్షించబడిన గుంపులో ఉన్నావా, దేవుణ్ణి స్వార్థను తిరస్కరించి నశించిపోయే గుంపులో ఉన్నావా? నిర్ణయం తీసుకోవాల్సింది ఈ రోజే. దిస్ ఈస్ ద డే టు మేక్ ఎ డెసిషన్ ఫర్ గాడ్. దేవుడు ఎప్పుడు కూడా జీవాన్ని మరణాన్ని నీ ముందు ఉంచుతాడు. నిర్ణయం నీదే. శాపాన్ని దీవెన నీ ముందు ఉంచుతాడు. నిర్ణయం నీదే.